ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: మొదటిసారి ఓటు వేస్తున్న ఓటర్లలో అవగాహన పెంచడానికి మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే ప్రచార గీతం వ్యాప్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. రక్షణ వ్యవహారాల్లో భారత్ సాధిస్తున్న పురోగతి ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతు భరోసా, పీఎం కిసాన్ మూడో విడత నిధుల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడుదల చేయనున్నారు. అభయహస్తం గ్యారంటీల్లోని గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వికసిత్ భారత్ కోసం దేశీయ సాంకేతిక పరిజ్ఞానం ఇతివృత్తంతో ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం పెరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మొదటిసారి ఓటు వేస్తున్న ఓటర్లలో అవగాహన పెంచడానికి మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే ప్రచార సందేశాన్ని వ్యాప్తి చేయాలని అన్ని వయసుల ప్రజలకు సూచించారు. సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి తన సందేశాన్ని ప్రజలతో పంచుకున్నారు. నిన్న ఉదయం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సామాజిక మాధ్యమంలో ఈ గీతాన్ని ఆవిష్కరించారు. యువ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడం ఈ ప్రచార గీతం లక్ష్యం. రక్షణ వ్యవహారాల్లో భారత్ సాధిస్తున్న పురోగతి ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్సభ నియోజకవర్గాల భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం నిన్న విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రజాక్షేత్రం నుంచి సాగించే ఉద్యమాలు, ఆందోళనల ద్వారా ప్రజల్లోకి పార్టీ బలంగా వెళ్తోందని అన్నారు. కేవలం రాజకీయాల కోసమే భారతీయ జనతా పార్టీ లేదని, దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా అవతరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. స్వప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాల లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని రాజ్నాథ్ సింగ్ వివరించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తి కానున్న 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా మార్చే లక్ష్యానికి అనుగుణంగా భారతీయ కంపెనీలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిక్కీ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ ఎట్ 2047 వికసిత్ భారత్ అండ్ ఇండస్ట్రీ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ప్రసంగించారు. భవిష్యత్ తరాలకు ఉత్తమ జీవనాన్ని అందించేందుకు వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంగా సూచించారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. రైతు భరోసా, పీఎం కిసాన్ మూడో విడత నిధుల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడుదల చేయనున్నారు. 53,58,000 మందికి 2,000 రూపాయల చొప్పున 1,078 కోట్ల రూపాయలు జమ చేస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 2021-22 రబీ, 2022 ఖరీఫ్ పంట కాలాల్లో తీసుకున్న రుణాలకు సంబంధించి 10,79,000 మందికి 215,98 లక్షల రూపాయలు విడుదల చేస్తారని వెల్లడించింది. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అభయహస్తం గ్యారంటీల్లోని మరో 2 హామీల అమలులో భాగంగా గృహజ్యోతిలోని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహాలక్ష్మిలోని 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాలను ముఖ్యమంత్రి నిన్న సచివాలయంలో ప్రారంభించారు. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి క్రమ పద్ధతిలో నిధులు కేటాయిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ 2వ దశను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హెచ్ఏసీసీలో నిర్వహిస్తున్న బయో ఏషియా 2024 సదస్సును నిన్న ఆయన ప్రారంభించి మాట్లాడుతూ, 300 ఎకరాల్లో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2వ దశ జీనోమ్ వ్యాలీని నెలకొల్పనున్నామని చెప్పారు. 1,00,000 కోట్ల పెట్టుబడులతో 10 ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని తెలిపారు. దీని ద్వారా మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు వస్తాయని, 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ కోసం దేశీయ సాంకేతిక పరిజ్ఞానం ఇతివృత్తంతో ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. సర్ సివి రామన్గా పేరుగాంచిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత, భారతరత్న చంద్రశేఖర్ వెంకటరామన్ 1928 ఫిబ్రవరి 28న
కాంతి కిరణాలకు సంబంధించిన రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. కేంద్ర సంగీత నృత్య నాటక అకాడమీ 2022-23 సంవత్సరానికి గాను అవార్డులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఆకాశవాణి కళాకారులు కర్ణాటక సంగీతం విభాగంలో మండా సుధారాణి, డోలు విభాగంలో వినుగొండ సుబ్రహ్మణ్యానికి ఈ అవార్డులు దక్కాయి. నిజామాబాద్ జిల్లా రుద్రూరు, నల్గొండ జిల్లా కంపసాగర్లలో కొత్త వ్యవసాయ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆయన తన శాఖపై నిన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 8 ఉమ్మడి జిల్లాల్లోనే వ్యవసాయ కళాశాలలు ఉన్నాయని, ఆయా కోర్సులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా మరో 2 ఉమ్మడి జిల్లాల్లోనూ వీటిని ప్రారంభిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిన్న మంగళగిరిలో మేము సిద్ధం, మా పోలింగ్ బూత్ సిద్ధం పేరిట కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎన్నికల నిర్వహణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. దాదాపు అన్ని అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశామని, బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బూత్ స్థాయిలో ఓటర్లను ఎన్నికల్లోపు కనీసం 5 సార్లు కలవాలని, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అభివృద్ధిలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టే నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. విశాఖపట్నంలో నిన్న జరిగిన భారత రైజింగ్ ఎలైట్ మీట్ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలోకి తీసుకురావాలన్న ఆలోచనలో కేంద్రం పనిచేస్తోందని, ప్రైవేట్ పరం చేయాలన్నదేమీ ఇప్పుడేమీ లేదన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా జోన్ ఇవ్వడం లేదనే నెపం కేంద్రంపై నెట్టడం సరికాదని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటోందని ఆక్వా సాధికారత కమిటీ పేర్కొంది. విజయవాడలో నిన్న 9వ ఆక్వా సాధికారత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆక్వా సాధికారత కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు ఆక్వా రంగంలో సమస్యలను సమీక్షించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజావాణి ద్వారా సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్ను నిన్న ఆయన సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న ప్రజావాణిని పర్యవేక్షించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ ఉపాధి కల్పనకు అధిక సంఖ్యలో విజ్ఞాపనలు వస్తున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్, ఇతర అధికారులు ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులు స్వీకరించారు. నిన్న మొత్తం 1869 అర్జీలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మార్చి 19వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం 1521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9,80,000 మందికి పైగా విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొదటిసారి ఓటు వేస్తున్న ఓటర్లలో అవగాహన పెంచడానికి మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే ప్రచార గీతం వ్యాప్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. రక్షణ వ్యవహారాల్లో భారత్ సాధిస్తున్న పురోగతి ప్రపంచ దేశాల ముందు తలెత్తునుగా చేస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతు భరోసా, పీఎం కిసాన్ 3వ విడత నిధుల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడుదల చేయనున్నారు. అభయహస్తం గ్యారంటీల్లోని గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వికసిత్ భారత్ కోసం దేశీయ సాంకేతిక పరిజ్ఞానం ఇతివృత్తంతో ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.